హలో గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. మరి ఇంకో వీడియోలో కలుసుకుంటున్నాం. సుస్వాగతం అందరికీ. సో ఈరోజు నాకు మరీ బోరుతున్నాయి. మరి ఇంకో సిఎస్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లేట్ చేయకుండా మనం కూడా ఆడేద్దాం. సో మా వాడు తిక్కనా కొడుకుతో పండుకున్నాడు. వాడికి ఎట్లా వాడు ఎప్పుడు నాకు చేసిన ఆన్లైన్ రాలేదు. బాట్ నా కొడుకు H4X జాకీ. ఈ పేరు కూడా ఎక్కడో విన్నాను బ్రో. అరే నాకు గన్స్ రావురా, ఇంత టైం ఇంత సేవ్ చేస్తున్నావు. లేదు మనకు గన్స్ రాలేదు. సో అప్పుడే ఎనిమిది అందరూ పడిపోయారా? అరే నేను అన్ని కోట్లను దూరుతున్నా. కొంచెం స్టక్ ఏంటి అలా దూరం రండి. ఇంకా అప్పుడైపోయిందా మ్యాచ్? అయిపోయింది నేను గైస్ మ్యాచ్. ఇలా కొట్టేసుకున్నారు. ఏంటి టాలెంట్ నా కొడుకులరా, మీరంతా బాగా కొట్టేసుకున్నారా. సో మనకి ఇప్పుడు ఏం గంట వస్తుంది? ఎన్ని గంటలు వచ్చినాయి కదలడానికి. మనోడు బాగానే కాయిన్స్ ఇచ్చాడు. సో 300కి గ్లోవల్ తీసేసుకుని అలాగే మస్ట్రూమ్ తీసేసుకున్నాను. అదే అడ్డం ఇచ్చినారు. అది కొంచెం పక్కన రావట్లేడతాను. ఓకే సైడ్ ఇచ్చాడు. ఏంట్రా అది అసలు షర్టేనా? బాగా వేసారు. కొత్తగా అప్డేట్లో వచ్చింది అనుకుంటా. ఇప్పుడు నేను వేసుకున్న షర్ట్ అయితే చాలా ఓల్డే అనుకోవాలి. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఇది వేసుకున్నా. అంటే ఇప్పుడే కొంచెంసేపు తర్వాతనే ఒక గేమ్కి 2 గేమ్స్ అనుకుంటా. 1 గేమ్ 2 గేమ్స్ మీరు కామెంట్లో పెట్టేసాడు అంతే. మీకు చాలామంది అంటున్నారు బ్రో అసలు సబ్స్క్రైబర్స్ వీళ్ళు ఎవరో నాకైతే తెలియదు బ్రో. 1v1 రమ్మంటున్నారు బ్రో. మీకు అంత ధైర్యం ఉంటే మీరు నన్ను ఓడించండి బ్రో. నన్ను ఓడించినాక మీరు కానీ నన్ను ఓడించారంటే నేనే మీకు లొంగిపోతాను. నేను ఒక యూట్యూబర్ అని కాదు, ఒప్పుకుంటా. అదే నేను గెలిచానంటే మీరు నాకు సబ్స్క్రైబ్ చేయాలి. ఫుట్రే ఏడు కలట్లేదు. లేదు ఏడు కలలేదు. కలుతున్నాడే, కలినట్లే ఉన్నాడు. అండ్ మా వాడు కిల్ దబ్బేశాడు. నేలేండి అది కూడా. ఊరుకురుకురుకు రైపక్కర H4X జాకీ నేను ఎక్కని అలే. ఈ పక్క రాకుండా వీడు పెద్ద కొట్టేలాగా పోయి ఆ ప్రియార్ ఎంబర్ మన పేరు ప్రియార్. ఓ గర్ల్ యూట్యూబర్ బ్రో ఈ పాప. బ్రో గర్ల్ యూట్యూబర్ ఫస్ట్ టైం బ్రో నాకు వచ్చింది. ఈ పాపను ఎక్కడో చూసా. 2 ఉంటారు. అది ఉంది గోస్ట్ ఆర్మీ. ఈ పాప ఫ్రెండ్స్ లేకపోయినా కూడా వేరే వాళ్ళని రికార్డ్ పెట్టుకొని ఆడేస్తుంది. అది కూడా రప్ప ఆడేస్తుంది. బాగానే ఆడుతుంది ఈ పాప కూడా. కానీ అబ్బాయి వండి పెట్టేసింది. పిఆర్ షాడో ఆర్మీ అంట. ఈ ఆర్మీని వేసేసి ఒక్కసారి ఎమోట్ వేయాలి. యూట్యూబర్ వర్సెస్ యూట్యూబర్ మ్యాచ్ జరుగుతుంది ఇక్కడ. మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ మర్చిపోయాను సార్. అది ఆ లాంగ్ నుంచి ఆ పాప వస్తుంది. ఆ పాపే కాదు మనకు తెలియదు. సో వాటికి వద్దొద్దు కొట్టుకుంటున్నారా. ఈ పక్క నుంచి వచ్చి వాడు కొట్టేశాడు. సో కోతినా కొడుకు అయితే లోపల కూర్చొని శబ్దం చేస్తున్నాడు. కోతినా కొడుకు మా అన్న వేస్ట్ వేసి అసలు గేమ్కే రాడు. బాట్ గంటలు ఎక్కువ కూడా ఆడతాడు. ఆడి గేమ్ ప్లేనే రాదు. అంతే AWM కింగ్ అంటాడు. AWMతో ఆడతాడు, ఓడిపోతాడు. వాడు వేస్ట్ గైస్. మరే వన్ కుట్రా నీకు రివైజ్ కూడా మంచి ఏంది రాలేదు బ్రో. మా వాడు ఇంకా లోపల కూర్చున్నాడు. ఏడేం కింగ్ అంటాడు బ్రో. ఏడేమా వాడు ఏం కొట్టాడు బాట్. నా పరువు నిలబెట్టరా. నైస్ రా 0 కిల్స్. కానీ ఏమనుకోకండి గైస్, పరిస్థితులు అట్లా ఉన్నాయి అంతే. ఏం చేయలేము గైస్. దేవుడు దిగి వచ్చా కూడా మనం ఏం చేయలేము. సో నేను స్టార్ట్ చేద్దాం. అరే అప్గ్రేడ్ చేసే నాకు కాయిన్స్ కూడా లేవురా. ఏంటో ఈ గ్రౌండ్లో ఈ వాయిస్. మా ఓడి ఇంకా తిక్కనా కొడుకున్నట్టున్నాడు. ఇంట్లో ఉన్నాడు వాడైతే. నేను బయటకు వచ్చా. కటానా థ్యాంక్స్ రా. అదే ఎవరు H4X జాకీ. అందుకే నేను వాడి దగ్గర చూసాను అనుకుంటా. కటానా
ఇప్పుడే బాగా ఫ్రెష్గా బయట దోశలు తినేసి వచ్చాను. ఓకే, ఒక నాకు లాగా వేసే హెచ్4X వేచుకోండి. నైస్ రా, బట్ నాకు ఫుడ్ వస్తుంది, నేను లోపల దాక్కుంటా అనుకున్నాను. సో మా వాడు ఇప్పుడు వచ్చాడు గైస్. ఈ దగ్గర ఏడబ్ల్యూఎం తీసేసుకున్నాం. పాము పని వాడు ఒకడే ఉన్నాడు సింగిల్గా. వాడికి పడింది, డ్యామేజ్ పడింది. రాజు వాడు ఇంకా ఎక్కడెక్కడో చూస్తున్నాడు. అరే నిన్ను ఆడు కొట్టలేడురా, వాడు కొడుతున్నట్టున్నాడు. గ్లోవల్ వేసుకున్నాడు, ఇంకా లోపలికి వెళ్ళింటాడు. వేసేసుకున్నాడు. ఇంకా మన స్పైడరే వేస్ట్ అనుకోవాలి, ఉంచుకున్నా నెక్స్ట్ గేమ్ పనికి వచ్చేది. గ్లోవల్ ఫుల్గా తీసేసుకున్నాం, మన మష్రూమ్ ఆల్సో తీసేసుకున్నాం, రిపేర్ కిట్ కూడా తీసేసుకున్నాం. అవసరం అవుతుంది ఒక్కోసారి అది కూడా. ఏంది నాకు ఏడబ్ల్యూఎం. ఓకే, ఏడబ్ల్యూఎం తీసేసుకున్నాం. హెచ్4X జాకీ లాంచిన కొడదాం. సో ఈ పక్క వచ్చేద్దాం. ఎవడ కింద ఉంటాడు, అద్దు నాయకట్లే ఇద్దరు ఉన్నాడా, అందుకే కింద దింకేసాను. అద్దరు నన్ను ఆడి చెక్కేసింది. ఓకే, వాడు పైకి ఎక్కాడు. వాడు తలకే కనపడితే పటకే అది ఎగిరిపోతుంది సూచన. రే క్యారెక్టర్ పెట్టుకొని ఆడేంది ఓరిని వేస్తున్నాడు ఏమో కానీ. బా నా ట్రాప్లో ఎవడో పడ్డాడు. నాకు బ్రో వాడికి ఎవరో రివేచుకుంటున్నారు. వెళ్ళి కొట్టే పోరా. అయిపోయింది. 7 minutes అయింది ఈ వీడియోకి అయితే 7 minutes అయింది గైస్. సో లెవెల్ పాయింట్స్ వచ్చేసి 4 BS. సో లేట్ చేయకుండా సిఎస్ కూడా ఒకటి స్టార్ట్ చేసిద్దాం. సో ఎవడన్నా అప్లికేషన్స్ పంపించాడా, ఎవడో పంపాడు, నాకు కింద పంపించాడు. ఇష్టం నాకు 2% మైనస్ పంపించాడు. నీకేదో గిఫ్ట్ వచ్చింది చూడరా, క్యారెక్టర్. ఇప్పుడు నాకు పని చేయదు బ్రో, ఏఫ్కా. ఓకే, ఇంకా లాస్ట్ గేమ్ ఆడేద్దాం పండి. ఎస్ సార్ త్వరగా వచ్చేసింది గైస్ గేమ్. ఇంకా 11 seconds ఉంది. ఇదేం చేసరా, ఇవన్నీ తీసుకోవచ్చు ఫస్ట్ మ్యాచే. ఏమి ఇచ్చాడు అప్డేట్స్ ఈసారి, సూపర్ ఉంటా మామని. వాళ్ళకి లేదు ఈ గన్స్, వాళ్ళకు కూడా ఉంటాయి. ఉంటాయి. వాళ్ళకు కొట్టేశాడు. నేను ఎందుకు ఇస్తాను, నేను చెక్కించుకోవాలి ఇప్పుడు నీతో. నువ్వు పడిపోతే నేను పడిపోవాలి నీతో కొట్టే. మా వాడి దగ్గరకు వస్తున్నాడు ఆడిగా సుక్కుగాడు, చిక్కుకున్నాడు. కొట్టి అవసరం లేదండి. ఇద్దరు పడ్డారు.
సరే బ్రతుకురా. ఒక పిట్టకు ఇంకొక పిట్ట పడింది. సో ఆడ దగ్గర పదం పండి. వాళ్ళ ఫ్రెండ్ కూడా వేసేసాడు అప్పుడే గ్రానైడ్. వద్దులే 6 నేను చిక్కుకున్న ఆడికి. కట్టేసి ఇంక ఈసారి ఛాలెంజ్ కట్టేసి. ఊరినే ఉండరా నువ్వు ఇంకా. మా వాళ్ళు ఏందో కోచినా కొడుకులు వాడి మళ్ళా ఏందో లైట్లు ఇస్తాడు. బీజోనే తీసేసుకున్నాం పని. సో ఇప్పుడు నేను 2 kills ఓకే 2 kills అది కూడా గుడ్ రైడ్ అని చేసినట్టు. సో R7 సైలెంట్ పోయి నాకు ఫ్రెండ్ రే బ్రో. R7 సైలెంట్ బై బ్రో అని అయితే నేను మర్చిపోలేదు. సో బ్రో నువ్వు కామెంట్ పెట్టింది నాకు ఇంకా గుర్తుకుంది. అన్ని కోతినా కుడుకెళ్ళారా పడిపోయాయి కదా మీరు ఆడింది. కోతినా వెళ్ళారా బ్రో? నువ్వేం బాధపడు బ్రో, నువ్వు నాకు గుర్తున్నావు. సో నాకు ఈ ఆ అకౌంట్లో లేకపోయినా కానీ ఈ అకౌంట్కి ఒక రిక్వెస్ట్ పెట్టే బ్రో. R7 బ్రో నువ్వు మరీ మీ అన్న దాంట్లో ఆడుతున్నావు అంటే గ్రేట్ బ్రో. ఈవిడికి చాలా కొవ్వు ఎక్కువ. కోచుదాన్ని పోయి కొట్టుకోకుండా వేరే వాళ్ళని గెలుక్కుంటూ కూర్చేయండి. బాటగా నాకేం చెప్తారు కదా అంటే నాకు 4 పోయేసి దొబ్బేస్తావమ్మా ఒక మడసనా కాడు. కోచిదానా ఇంకేం చెల్లి వేసింది. మనం స్టార్ట్ చేయాలి మన ఫైటింగ్. ఇది బాగా ఆడాడు ఎంఐ అన్నోన్ అంట, బాగా ఆడాడు. ఓకే పెయిన్ తీసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం స్ట్రక్ వస్తుంది, కొంచెం స్ట్రక్ తగ్గినాక ఆడదాం. సో ఇలానే చక్కగానే వెళ్దాం. ముందుసారి అట్లా వెళ్ళింటేనే పడిపోయినాం. ఇక్కడ నుంచి ఒక స్పైడర్ స్పైడర్ రా ఆ పక్కలా. నైస్ నైస్. ఆడెవరో చిక్కితే పట్టేసుకో. నువ్వు చిక్కలేదా అయితే మనం సేఫ్ రాండ్రా. ఎవడో నేను దాంట్లో మన స్పైడర్ గార్డు చంపేస్తాడు. ఏం తెలియక నా కొడుకులు ఇల్లు ఎంత బాగా పైన ఉన్నారు ఇల్లు. అదే మీరంతా ఎందుకు రష్ వెళ్తున్నారా? కురుకురా ఎంత బాట్ నా కొడుకులు అంతా వచ్చిన నా టీంలో చూడతారు కదరా. లేలేను బ్రో, నా కొడుకుకి ఎక్కువ అయిపోయింది. ఈ నా కొడుకు వేస్ట్. మంచి పేరు పెట్టుకొని కూడా దరిద్రం నా కొడుకు బ్రో. నాకు ఈ మధ్య ఎక్కువ జోకింగ్స్ రావు బ్రో. మరసన ఆడకపోతే ప్రతి ఒక్క యూట్యూబర్కి అట్లా అనిపిస్తుంది. డిఫీట్ ఫస్ట్ ఆడ పడిపోతే ప్రతి ఒక్క ప్లేయర్కి పిచ్చ కోపం వస్తుంది. నాకు ఇప్పుడు అదే జరిగింది. ఆడను సావు నా కొడుక సావు చావు చచ్చిపోకాలంటే. వీడిని
కూడా వేసేస్తాను. ఫుల్ డ్యామేజ్ రే బాట్ నా కొడుకు వినిన్. ఎందుకురా దేవుడు ఎప్పుడు నాకు ఇలా చేస్తాడు. ఉండే అన్ని పోయాలు పోతాయి బ్రో ఇట్లా కోతి నా కొడుకులు వస్తే. వేస్ట్ నా కొడుకులంతా వచ్చి నా పాయింట్లు మొత్తం పోగొట్టు దెబ్బ కోతి నా కొడుకులంతా. యాడ తగిలించంతరా కోతి నా కొడుకులారా. మీకు ఎప్పుడు ఇట్లా తిట్టుకోలేదు బ్రో మిగతా వాళ్ళని. ఇప్పుడే బాట నా కొడుకులంతా వచ్చి నా పక్క చూన్నారు. అప్పుడు వచ్చేసిన నాకు నోట్లో నుంచి ఏందరా ఏంది అచీవ్మెంట్ ఏంది షాట్ నీ ముఖానికి. ఆ నొక్కను కొట్టేసింటే వచ్చింది బ్రో ఆడు విక్టరీ. ఆడు పడలేదు ఎంత కొట్టినా కూడా. ఇది వేస్ట్. M14 ఏమన్నా పాయింట్ వచ్చింది బట్ 4 years పోయాయి బ్రో. చాలా అప్పుడంగా ఏంటి బ్రో ఆర్ట్స్ అండ్ సైలెంట్ బ్రో. నువ్వు ఈ వీడియో కానీ చూస్తుంటే ఒక లైక్ వేసుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకో బ్రో ప్లీజ్ బ్రో. అలాగే నేను అస్సలకి జీవితంలో కూడా మర్చిపోను బ్రో. నువ్వు ఒక మంచి ప్లేయర్. నాకు సబ్స్క్రైబ్ చేసుకొని మరి నాకు నాతో డైలీ ఆడుతున్నావు. అంటే 10 days మనం వరుసన ఆడాము. మళ్ళీ నువ్వు మీ అన్న వచ్చేసి నీ అకౌంట్ తీసుకున్నాడు అంతే కదా. అదే నీ అకౌంట్లో నువ్వు మీ అన్న అకౌంట్ తీసుకొని మీ అన్న అకౌంట్లో నువ్వు ఆడుతున్నావు అదే కదా. మరి తీసుకున్నావు కదా నువ్వు నీ అకౌంట్ అదే ఆర్ట్స్ అండ్ సైలెంట్ అకౌంట్. సో బ్రో నువ్వు బాధపడాల్సిన ఎమోజీ ఏం పెట్టదు బ్రో. నేను గుర్తుపెట్టుకున్నా ఇంకా ఉంది. నువ్వు గుర్తున్నావు. నీ యూఐడి అన్నా లేకపోతే నా యూఐడి అన్నా పెడతాను. లేకపోతే నువ్వు యూఐడి పెట్టేసే బ్రో. లేకపోతే నేను ముందు పెట్టిన వీడియోస్లో నేను పెట్టిన యూఐడి ఉన్నాయి. వెళ్ళి చూసుకో బ్రో. వెళ్ళి చూసుకొని నువ్వే నొక్కి నాకు రిక్వెస్ట్ పెట్టు. నువ్వు కూడా నీ యూఐడి పెట్టు. నేనే రిక్వెస్ట్ పెడతా. ఇద్దరం కలిసి చేద్దాం. సో గైస్ మీరు కూడా ఏమన్నా రిక్వెస్ట్ పెట్టాలంటే మిగతా నేను ముందు పెట్టిన వీడియోస్లో అయితే యూఐడి ఉంది నాది. దాంట్లో రిక్వెస్ట్ పెట్టండి. అలాగే మీది కూడా యూఐడి పెట్టండి. నేను రిక్వెస్ట్ పెడతా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.